ఐ న్యూస్ వాళ్ళు ఒక రిపోర్ట్ తెరపైకి తీసుకొచ్చారు. దాదాపు బీఆర్ఎస్ అధికారంలోకి రావడం 42% తోటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఐ న్యూస్ వాళ్ళు ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చారు. దాదాపు ఒక 5,000 నుండి 10,000 శాంపిల్ తీసుకురట మొత్తం తెలంగాణలో. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుర్రు. పబ్లిక్ దగ్గర పోయి పబ్లిక్ని అడిగిరట, అడిగి తెలుసుకునే కార్యక్రమం చేసిరట. తర్వాత నాట్ ఓన్లీ న్యూస్, ప్రైవేట్ సర్వే సంస్థలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సర్వేలు చేసిరు. సర్వేలు చేస్తే ఏ సర్వే చూసినా రేవంత్ రెడ్డి పైన నెగిటివ్. మరి రీజన్ ఏంది? ఇప్పుడు మొన్ననే 99 డేస్ యాక్షన్ ప్లాన్ రేవంత్ రెడ్డి పెట్టిండు. 99 రోజులలో ప్రజా సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేస్తాం, ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా ఒక దరఖాస్తు పేపర్ మాకు ఇవ్వండి, ఆ పేపర్ చదువుతాం, మొత్తం సమస్యలకు మేము ఫుల్ స్టాప్ పెడతామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి డైలాగులు. మంత్రులు నియోజకవర్గాలలో తిరిగిర్రు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో తిరిగిర్రు, ప్రజా సమస్యలు స్వీకరించిర్రు, ప్రజలకు మంచి చేస్తామని చెప్పి డైలాగులు కొట్టిర్రు. సీన్ కట్ చేస్తే ఆ 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏడబోయిందో ఏమో మనకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సూపర్, ఎక్సలెంట్, డూపర్ అన్నాడు. ఇవాళ ఏంది రేవంత్ రెడ్డి పరిస్థితి? ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి పార్టీ చిత్తుగా ఓడిపోయేటటువంటి అవకాశం ఉందనేది సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్టు. సర్వేలు ఎందుకండి, ఇప్పుడు వీడియో చూస్తున్నటువంటి జనాలు కూడా చెప్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా ఉందా, కేసీఆర్ పరిపాలన మంచిగా ఉందా? 10 సంవత్సరాలు గవర్నమెంట్ నడిపినటువంటి కేసీఆర్ వ్యవహారం మంచిగా ఉందా? దాదాపు 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడిచినటువంటి రేవంత్ రెడ్డి వ్యవహారం మంచిగా ఉందా? ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందనేది జనాలే నిర్ణయిస్తారు కదా. ఇది ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ సర్వే సంస్థలలో వస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కొన్ని సర్వే సంస్థలు చేసినటువంటి సర్వేల ప్రకారం చూస్తే ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సుమారు 83 సీట్లతోటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది సర్వేలు ఇస్తున్నటువంటి రిపోర్ట్, సర్వే చేసేటటువంటి సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా సర్వే చేస్తే నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన వ్యతిరేకత ఉన్నది, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది, ఆఖరికి మొన్న గెలిచినటువంటి సర్పంచ్ల పైన కూడా వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు జనాలకే తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాను. రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు, రైతు బంధు, రుణమాఫీ, 2,500, 4,000 రూపాయల పెన్షన్, 500 గ్యాస్ సిలిండరు, 500 పంట బోనస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఇల్లు లేని వాళ్ళకి భూమి ఇస్తాం, భూమి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఇవన్నీ రేవంత్ రెడ్డి కొట్టినటువంటి డైలాగులు. 5 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలే. కొత్తగా మనమేం ముట్టుకొని వస్తలేం.